రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభారతి 2025 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది. తర్వాత సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్లు 6,000 మంది ఈ నెల 27వ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మంది తగ్గకుండా సర్వేర్లు కూడా ఏర్పాటు చేస్తాం. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 4,50,000 ఈ నెలాఖరులోపు లబ్ధిదారుని ఫైనల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా చెంచులు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ప్లెడ్జ్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అవి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది.